జగన్ ఎంత సీరియస్ పొలిటీషియనో ఏరుకునేదే కదా. కానీ అన్న చంద్రాల్ సార్ను ఎక్కిరిచ్చేటప్పుడు మాత్రం స్టాండప్ కామెడియన్ లెక్క అయిపోతాడు. అన్న లోపట ఈ కళ కూడా ఉన్నదా అని అభిమానులే పరిశాన్ అయ్యేటట్టు చేస్తాడు ఇట్లా. జగన్ అన్న నిన్న పార్టీ లీడర్ తోటి పెట్టిన మీటింగ్ లా చంద్రాల్ సార్ను ఎట్లా ఇమిటేట్ చేసిండో చూడురి. ఎంత గట్టిగా అన్నాడు, మామూలు గట్టిగా కాదు. నేనున్నా, నేను తగ్గిస్తా, మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. తీరా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్కమునిపే 15,000 కోట్ల రూపాయలు బాధుడు ఉట్టి కరెంటు మీద. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ 27వ తారీఖున జనవరి 3వ తారీఖున ఫీజు రీఇంబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు. మనం ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకు 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం. విద్యా దీవెన, వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెల వెరిఫై చేసి 5వ నెలలో పిల్లల తల్లుల చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి 4 త్రైమాసికాలు, ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తూ ఉన్న మన పాలన 4 త్రైమాసికాలు అయినా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన. ఆగోనట నేనున్నా అని చెప్పి గద్దెనెక్కినాక బాధుడట. 6 నెలలు కాకముందే పబ్లిక్ మీద 15,000 కోట్ల బరవేసిండని బాధపడబట్టిండు పాపం. అన్నకు పబ్లిక్ సేవ చేసే భాగ్యం దక్కలేదని రోజు ఎంత బాధపడుతుండో. పథకాలు అమలు చేస్తలేరు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు, నేను బటన్లు నొక్కితే కంసే కమ్ వాళ్ళు బఠానీలు కూడా బుక్కుతలేరు అన్నట్టు మస్తు బుగులు పడుతుండు. జగనన్నకు జనమన్నా అలా సేవలు తరించుడన్నా ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి పాపం అదే రంది పెట్టుకొని సరిగ్గా తింటున్నాడో లేడో అని బాధపడుతుండ్రట అన్న అభిమానులు.